హాయ్ గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఇవాళ మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏం చూసినా ఈ డిజిటల్ అరెస్ట్ అనే సైబర్ క్రైమే న్యూస్లో ఉంటుంది. ఇది ఇంకా ఇంపార్టెన్స్ ఎందుకు అవుతుంది యూపీఎస్సీ కంటే, ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ ఏవైతే జరుగుతున్నాయో వీటిని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్గా గుర్తించి ఇండియా మొత్తం ఒక యూనిఫైడ్ బాడీ ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి పవర్ ఇచ్చిందనమాట. మెయిన్లీ ఈ డిజిటల్ అరెస్ట్ వల్ల ఎల్డర్లీ పీపుల్ ఎక్కువగా థెఫ్ట్కి గురవుతున్నారంట. నియర్లీ 3,000 crore రూపీస్ ఇప్పటికే లాస్ అయిందనమాట. సో ఈ సైబర్ క్రైమ్ యొక్క ఇంటెన్సిటీ రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి సుప్రీంకోర్టు మన సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయమంది. దెన్ వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్? డిజిటల్ అరెస్ట్ అంటే ఏమీ లేదండి, నార్మల్గా మన పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది. బట్ డిజిటల్గా మీకు నార్మల్గా వాట్సాప్కి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత మీరు మనీ లాండరింగ్ కేసులో బుక్ అయ్యారు, నార్కోటిక్స్ కేసులో బుక్ అయ్యారని అంటారు. తర్వాత మీ ఫోన్కి వాట్సాప్కి పంపిస్తారనమాట, అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ పంపిస్తారు. పంపించిన తర్వాత మిమ్మల్ని వీడియో కాల్లో తీసుకుంటారు. వీడియో కాల్లో ఫేక్ కోర్టులు, ఫేక్ పోలీసులు, ఫేక్ వాళ్ళందరూ ఉంటారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ లోపలే ఉంచి మిమ్మల్ని ఎక్కడికి ఫోన్ చేయనీయకుండా మిమ్మల్ని అక్కడే బంధించి మీ నుంచి మనీ అనేది తీసుకుంటున్నారనమాట. చూస్తుంటే తెలుస్తుంది కదా ఇది ఎంత పెద్ద డిజిటల్ క్రైమో. రీసెంట్గా ఇంటర్నెట్ ప్రొలిఫరేషన్ అవడం వల్ల డిఫరెంట్ క్రైమ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది వన్ ఆఫ్ ది సైబర్ అటాక్. సో దీన్ని అరికట్టడానికి మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సుప్రీంకోర్టు అనేది పవర్ ఇచ్చింది. ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి జనరల్ కన్సెంట్ అండ్ స్పెసిఫిక్ కన్సెంట్ అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో సుప్రీంకోర్టుకి ఆ పవర్ ఉందన్నమాట. స్టేట్స్ అనుమతి ఇవ్వకపోయినా సరే తను ఇన్వెస్టిగేషన్కి ప్రొసీడ్ అయిపోమని చెప్పొచ్చు. సో మన సుప్రీంకోర్టు అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ప్రొసీడ్ అయిపోమని చెప్పింది. స్టేట్స్ అన్నిటికీ సహకరించమంది అనమాట. సో ఈ డిజిటల్ అరెస్ట్ గురించి సపరేట్ యాక్ట్ అంటూ ఏమీ లేదు. మన దగ్గర ఉన్న ఒకే ఒకటి యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. దాని ప్రకారమే అన్ని సైబర్ యాక్ట్స్ని మనం ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆపడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఐ హోప్ మీ అందరికీ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.